బట్ మిమ్మల్ని మీరు నాన్నగారు కథ రాస్తున్నారు, కథ ఇచ్చేసాక మళ్ళీ ఇది కరెక్ట్ కాదు, ఇది లాజిక్ అందట్లేదు, నాకు ఇలా వద్దు, లేకపోతే నాకు ఇలా కావాలి అని ఆ స్వేచ్ఛ లిబర్టీ ఉంటుంది కదా సార్ ఇద్దరి మధ్య మీకు? అది కాదండి, వాడి లక్ష్యం ఏంటంటే నేను ఏదైనా చెప్తే గౌరవంగా వింటాడండి, రెండుసార్లు చెప్తే వింటాడండి. అల్టిమేట్లీ హీ టేక్స్ హిస్ ఓన్ డెసిషన్. ఓహో, చెప్పే స్వాతంత్రం ఎప్పుడు ఉందండి, రిజెక్ట్ చేసే హక్కు వాడికి ఎప్పుడు ఉందండి. అండ్ ఈ కాంటెక్స్లో సార్ వి మస్ట్ మెన్షన్, తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన ఏకైక దర్శకులు రాజమౌళి గారని ప్రపంచం అనుకుంటూ ఉంటే ఓ తండ్రిగా మీకు ఎంత గర్వం కదా సార్? ఎలా అనిపిస్తుంది సార్? తండ్రికి ఎంత గౌరవపడతానో తెలుగు వాడిగా కూడా అంత గౌరవపడతానండి. నా ఫీల్డ్కి, నా తెలుగు భాషకి గౌరవం వస్తుంది. హ్యావ్ యూ ఎక్స్ప్రెస్ టు హిమ్ సార్ ఎప్పుడైనా? అండి ఎప్పుడైనా చెప్పారా మీరు? అంటే చెప్పే సందర్భం వస్తుందా, అసలు అవసరం వస్తుందా, మీ అబ్బాయే కదా అని? చెప్పరు. బట్ వీఆర్ ఆల్ క్యూరియస్ సార్ టు సీ RRR అనే ఒక మ్యాగ్నమ్ ఓపస్. అసలు ఇట్ వోంట్ డిసప్పాయింట్ యూ, అంతవరకు చెప్తాను నేను. ఇట్ వోంట్ డిసప్పాయింట్ సార్. అండ్ ఆల్సో వేర్ డస్ అజయ్ దేవగన్ గారు కమింగ్ సార్? ఇది అడిగేయచ్చా? క్యామియో రోల్ అండి, ఇట్స్ క్యామియో రోల్, వెరీ ఇంపార్టెంట్ బట్ క్యామియో రోల్. హీ ఈస్ ద వన్ హూ ఇన్స్పైర్స్ రామ్ చరణ్. వీఆర్ వెయిటింగ్ టు సీ మోర్ బజరంగి భాయిజాన్స్, వీఆర్ వెయిటింగ్ టు సీ మోర్ RRR, బాహుబలి. ఇంకా చెప్పక్కర్లేదు సార్ వరుసల. మీరు మీ కథలు అలా తెర మీదకి వచ్చి ఇట్ షుడ్ ఆల్సో గైడ్ ద కమింగ్ జనరేషన్స్ అని మేము చాలా ఎదురు చూస్తున్నాం సార్ మీ కథల కోసం. ఇందులో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయానండి. సినిమా అంతా అయిపోయిన తర్వాత RR కోసం కంపోజ్ చేశాడు కీరవాడిని, జనని పాట అండి. ఇంటికి వచ్చేసరికి రాయమౌళి గదిలోంచి వినిపిస్తుంది. ఏంట్రా పాట అన్నాను నేను. తీసుకొచ్చి ఇలాగ ఆన్ చేశాడండి. అన్కంట్రోలబుల్గా ఏడుపు వచ్చేసింది నాకండి. అన్కంట్రోలబుల్. ఏమి సందర్భం, పెద్దన్న రికార్డింగ్ కోసం కంపోజ్ చేశాడు కూడా చెప్పలేదు నాకు వాడండి. ఏంటి పాట వినిపిస్తుంది అన్నానంటే తీసుకొచ్చి ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. ఐ వాజ్ సాబింగ్ షేమ్లెస్లీ. నాకు తెలియదండి ఎందుకంత ఇది వచ్చిందో. అంటే ఏంటంటే అది పేట్రియాటిజం లాగా తీసుకొచ్చిందండి. ఐఎమ్ షూర్ సేమ్ ఎమోషన్ ఆడియన్స్ విల్ ఫీల్ ఇన్ ద థియేటర్. దట్ సేస్ అ లాట్ సార్. మీరు అంతగా మీరు క్రియేట్ చేస్తుందే మీరు అంత మూవ్ అయిపోయారంటే ఐఎమ్ స్వేర్ అండ్ ఇట్స్ ఎ ట్రూత్. అసలు ఎందుకు చేసాడో నాకు చెప్పలేదండి ఆయన. పాట విన్న తర్వాత చెప్పాడు రికార్డింగ్ కోసం పెద్దని చేశాడండి. నా సినిమాలో అని కూడా నాకు తెలియదండి. మీరు ఆలియా భట్ గారి గురించి కంటతడి పెట్టారు సార్. అండ్ ఆబ్వియస్లీ ఇట్ ఇస్ ఎ వెరీ ఎమోషనల్ మూవీ, అది క్లియర్ అయిపోయింది ఫర్ ఆడియన్స్. అండ్ మచ్ నీడెడ్ ఎమోషన్ నౌ. ఇప్పుడు కూడా వస్తుంది, ఇప్పుడు కూడా వస్తుంది సార్. దొంగమంట ఎంత ముద్దొచ్చేసే మీరు ఆ మాట అంటారు సార్. సార్ మీరు దేశభక్తులు అనగానే మీకు గుర్తొచ్చే మొదటి 2 పేర్లు ఎవరు సార్? అంటే జనరల్గా మన దేశంలో దేశభక్తులు లేక అంటే మన హిస్టారికల్ టైంలోకి వెళ్తే ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్, మహారాజా రంజిత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, ఎవరి పేరున్నా రోమాంచితం అవుతుంది. అవునా సార్? అసలు అలా స్పందించగలగడమే గొప్ప ఇది సార్, మీకు అదృష్టం సార్. సో కీరవాణి గారి మ్యూజిక్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు మనం. అల్టిమేట్ సార్ ఇప్పుడు ఆలియా భట్ గారు కాకుండా ఇతర పాత్రధారులు, అంటే ఇప్పుడు ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ గురించి బ్రిటిష్ లేడీ ఒక అమ్మాయి ఉందండి, మీరు ట్రైలర్ చూస్తారు కదా. అవును, తను షీ ఈజ్ ఆల్సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ హౌ డిడ్ యూ పిక్ క్యారెక్టర్స్ తెల్లవాళ్ళ కోసం? అంటే బ్రిటిష్ కాలం నాటి అంటే వాడు రూల్ చేస్తున్నప్పుడు వాడు లేకుండా కథలో ఊహిస్తాం. లేదు అది కాదు సార్. హౌ డిడ్ యూ పిక్ అంటే ఆ నటులు ఎలా దొరికారని? అంటే కాస్టింగ్ నెక్స్ట్ వాళ్ళు తీసుకొస్తారండి. అమ్మాయి కూడా చాలా బాగుందండి, చాలా హోమ్లీ అండ్ లవ్లీ. ఎప్పుడు చూస్తున్నారు సార్ సినిమా మీరు? రేపండి. రేపేనా ఫస్ట్ డే? ఫస్ట్ షో కాదండి, 11:30కి దొరికిన టికెట్స్. రైట్ సార్.
మేము కూడా ప్రపంచం అంతా మీతో కలిసి చూస్తుంది సార్. అందులో మరొక విషయం, సాంకేతికంగా ఈసారి డాల్బీతో పాటు అనేక టెక్నాలజీస్ ఎవరికి ఎలా సినిమా స్కోప్లో 3Dలో అన్ని ఫార్మాట్స్లో అందించడం అనేది చాలా గొప్ప ఘనత. అంటే ఇది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే సార్, ఫ్రాంక్లీ మాకు ఇంటర్వ్యూలు చేస్తున్న వాళ్ళకి కూడా ఏం అడగాలో తెలియదు. బికాజ్ ఇట్ ఇస్ టూ బిగ్. ఒక సముద్రం గురించి మనం ఏం అడుగుతాం అంటే తారాగణం కావచ్చు, కథ కావచ్చు, అన్ని విషయాలు కూడా ఇట్ ఇస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. సో వీ కెన్ ఓన్లీ వాచ్ ఇట్ అండ్ వండర్ at what is happening on screen, sir.